నేను లేటెస్ట్ టెక్ న్యూస్ 30 టెక్ న్యూస్ ఎపిసోడ్ 681తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. ఒకవేళ రియల్మీ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో కనుక మన ముందుకు వస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చెప్పి నేను అడిగాను. ఎస్ చాలా బాగుంటుందని చెప్పి 48%, నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి 32%, ఐ డోంట్ కేర్ అని చెప్పి 20%. ఈవెన్ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఒప్పో వాళ్ళకి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇది. సో వివోలో వచ్చేటప్పటికి మనకి ఫన్ టచ్ ఓఎస్ ఉంటుంది, అలాగే రియల్మీకి వీళ్ళ ఓన్ యూఐ కూడా ఉంది. కానీ ఇది కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్లో ఉంది కాబట్టి చాలా బగ్స్ అయితే ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో వచ్చేటువంటి రియల్మీ ఫోన్స్ అన్నిటిలో కూడా మనం ఈ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసినా ఆశ్చర్యపడాల్సిన అయితే లేదు. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు అపార్ట్ ఆఫ్ మొబైల్ ఫోన్ మీరు మ్యూజిక్ వినడానికి ఏదైనా ఎడిషనల్ గ్యాడ్జెట్ని వాడుతున్నారా? వాడుతుంటే ఏ గ్యాడ్జెట్ వాడుతున్నారు? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని మండే రోజు టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచే రియల్మీ X7 ప్రైసింగ్ ఈరోజు మనకు బయట లీక్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ సుమారుగా 28,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని 29,000 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందంట బేస్ వేరియంట్. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్ చేసుకున్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి బడ్స్ క్యూ ఏదైతే ఉందో 2,000 రూపాయలు వర్త్ ఉంటుంది. సో దీన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఓపెన్ సేల్ మేబీ June 4th నుంచి ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ ప్రీ బుకింగ్ ఆఫర్ ఏదైతే ఉందో 31st నుంచి స్టార్ట్ చేసుకొని 3rd దాకా ఇస్తున్నారు కాబట్టి సో దాని తర్వాతే అఫీషియల్గా దీని లాంచ్ డేట్ అంటే 4th తర్వాత దీని అఫీషియల్ ఫస్ట్ లాంచ్ డేట్ ఉండేటువంటి అవకాశం ఉంది, అంటే ఫస్ట్ సేల్ డేట్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. సో ఎనీవే ఇది ఒక గుడ్ న్యూస్. ఇక ఇదే రియల్మీ జీటీ ఏదైతే మొబైల్ ఉందో దీన్ని కూడా చైనాలో లాంచ్ చేస్తారు. సో దాన్ని మన ఇండియాలో కూడా తీసుకుని అయితే రాబోతున్నారు. ఈరోజు సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో రియల్మీ జీటీ సిరీస్ కమింగ్ సూన్ అనేటువంటి పోస్టర్ని కూడా టీజ్ చేయడం జరిగింది. అంటే అతి త్వరలో ఈ మొబైల్ ఫోన్ని కూడా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచే రియల్మీ ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు టోటల్లీ మనకి 2 స్మార్ట్ టీవీస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. 2 కూడా అల్ట్రా హై డెఫినేషన్ 4K స్మార్ట్ టీవీ, ఒకటి వచ్చేటప్పటికే 40 ఇంచెస్, మరొకటి వచ్చేటప్పటికే 50 ఇంచెస్. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రైజింగ్ ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో దీంట్లో 43 ఇంచెస్ ఉన్నటువంటి స్మార్ట్ టీవీ రిటైల్ ప్రైస్ ఎంఆర్పి 30K దాకా ఉండేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీనికి సంబంధించినటువంటి సెల్లింగ్ ప్రైస్ ఏదైతే మన ముందు తీసుకొచ్చేది ఉందో 28,000 రూపాయల దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పైన కార్డ్ ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే 50 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో 35,000 అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్ అండ్ 33,000 రూపాయలకు దీన్ని సేల్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అలాంగ్ సైడ్ విత్ ద కార్డ్ ఆఫర్స్ ఆల్సో. ఇక దీంతో పాటు దీంట్లో 24 వాట్స్ ఆఫ్ ఆడియో, అలాగే డాల్బీ అట్మాస్, అలాగే DTS HD ఆడియో టెక్నాలజీతో పాటు మనకి బ్లూటూత్ 5.0 టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. సో ఇవన్నీ రూమర్స్ వస్తున్నాయి. సో వీళ్ళైనా నాకు తెలిసినంత వరకు అరౌండ్ దీన్ని 25,000 రూపీస్లో తీసుకొచ్చే బాగుండేది. అలాగే మీకు 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో 25,000 రూపీస్లో 30,000 రూపీస్లో తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో చూద్దాం మరి వీళ్ళు ప్రైసింగ్ ఎంతకు తెస్తారు ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి డైజో మీ అందరికీ తెలిసిందే, రియల్మీకి సంబంధించినటువంటి ఒక సబ్స్టిట్యూట్ బ్రాండ్ ఇది. సో దీని నుంచి మనకి ఐఓటీ ప్రొడక్ట్స్ని అయితే అతి త్వరలో మనం చూడబోతున్నామని చెప్పి ఆల్రెడీ రియల్మీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇకపోతే వీళ్ళు రీసెంట్గా థాయిలాండ్లో అయితే ఒక స్మార్ట్ వాచ్ని లాంచ్ చేశారు రియల్మీకి సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్ బ్రాండ్ డైజో ద్వారా. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే 1.4 ఇంచెస్కి సంబంధించినటువంటి TFT LCD, 16 నిట్స్ ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్తో పాటు 315 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ ఒక్కసారి ఫుల్గా ఛార్జ్ చేశారు అన్నట్లయితే సుమారుగా 12 days బ్యాటరీ బ్యాకప్ రావడంతో పాటు 9 డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అన్నింటినీ కూడా ఇది ట్రాక్ చేయగలదంట. IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ తోటి సుమారుగా 4,700 రూపాయల ప్రైస్ ట్యాగ్లో అక్కడ లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని మన ఇండియాకి త్వరలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ రేపు లాంచ్లో అఫీషియల్గా ఈ బ్రాండ్ని కూడా డైజోని కూడా మనకి ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో ఇది నథింగ్ బట్ రియల్మీ వాచ్ 2 ఉంది చూసారా, సేమ్ అదే కొంచెం చిన్న చిన్న స్పెసిఫికేషన్స్ తోటి. అండ్ దీంతో పాటు ప్యారలల్గా వీళ్ళు మరొక TWS బడ్స్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి రియల్మీ బడ్స్ 2 ఎయిర్ ప్రోనో ఏదో చూసారా, సో దాన్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి క్వాల్కమ్ దగ్గర నుంచి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, ఇప్పుడు ఉన్నటువంటి స్నాప్డ్రాగన్ నుంచి వచ్చిన ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఓవర్ క్లాక్డ్ వెర్షన్ కూడా అతి త్వరలో మన ముందుకు రాబోతుంది 888+ అనేటువంటి పేరుతో. సో ఇందులో మీకు వచ్చేటప్పటికే కోర్ X1 చూసారా, అది 3 GHz దాకా ఓవర్ క్లాక్డ్ వెర్షన్ కింద మన ముందుకు రాబోతుందంట. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే షామీ, రియల్మీ, వివో, అలాగే ఒప్పో ఇట్లాంటి కంపెనీస్ అన్ని కూడా ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకున్నాయంటే ఈ ప్రాసెసర్ని కొనుగోలు అయితే చేస్తున్నాయి.
సో 2021 ఎండింగ్ కల్లా అంటే మేబీ నవంబర్ డిసెంబర్ కల్లా మీరు 888+ ప్రాసెసర్స్ని కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. 888 ప్రాసెసర్ ఓవర్క్లాక్ అంటే హీట్ అవుతుందని చాలా ఇష్యూస్ ఉన్నాయి. మేబీ ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ 888 ప్రాసెసర్స్ ఎవరైనా వాడుతున్నారా, వాడుతుంటే మీరు ఎక్కడన్నా హీటింగ్ అబ్జర్వేషన్ చేశారా అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ చూసేటప్పుడు మనకి OnePlus నుంచి OnePlus Nord CE 5G ఈ మొబైల్ ఫోన్ అయితే రేపు జూన్ 10వ తారీఖు మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. అనూహ్యంగా వీళ్ళు ఒక కొత్త ట్విస్ట్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి Qualcomm Snapdragonకి సంబంధించినటువంటి 750 5G ప్రాసెసర్తో రాబోతుందంట. అంటే OnePlus Nord ఏదైతే ఉందో సుమారుగా మనకి 765 తోటి తీసుకొచ్చారు. 25,000 రూపాయల బడ్జెట్లో బేస్ వేరియంట్ 664. అఫ్ కోర్స్ దీన్ని సేల్లోకి తీసుకురాలేదు, అది వేరే విషయం అనుకోండి. సో బేస్ వేరియంట్ ప్రైస్ అయితే మనకు అక్కడ తీసుకొచ్చారు కదా. సో దానికన్నా ఒక 2,000 రూపాయలు లేదా 3,000 రూపాయల తక్కువ ధరలోనే ఇది ఉండేటువంటి అవకాశం ఉందంట. అంటే 22,000-23,000 రూపాయల్లో ఈ ఫోన్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో Qualcomm Snapdragon 750తో అంటే ఒకసారి ఒక లుక్ వేయచ్చు, అంతేగాని 690 కానీ 450 ప్రాసెసర్లు అయితే కనుక ఇది వేస్ట్ అనే నా అభిప్రాయం. ఇకపోతే దీంట్లో రేర్ ఉండేటువంటి కెమెరా ఏదైతే ఉందో ప్రైమరీ కెమెరా మనకి 64 మెగాపిక్సెల్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే 13 మెగాపిక్సెల్ కెమెరాతో. అండ్ దీనికి సంబంధించినటువంటి సేల్ కూడా జూన్ 16వ తారీఖు నుంచి అనుకుంటా అఫీషియల్గా వీళ్ళైతే రివీల్ చేయబోతున్నారు. సో ఎనీవే ఎవరైతే OnePlus Nord CE కోసం వెయిట్ చేస్తున్నారో సో 750 అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఎయిర్పోడ్స్ దగ్గర నుంచి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ ఎయిర్పోడ్స్ 3rd జనరేషన్ నుంచి చూసారా. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ కంటే బిఫోరే దీనికి సంబంధించినటువంటి ఇమేజెస్ అయితే లీక్ అయినాయి. ప్రీవియస్లీ కూడా మన ముందుకు వచ్చినాయి, సేమ్ అదే మళ్ళీ ఇక్కడ మనకు కనపడటం అయితే జరిగింది. రీసెంట్గా యాపిల్ తీసుకొచ్చినటువంటి యాపిల్ హైరస్ ఆడియో ఉంది చూసారా, అదేనండి హైఫై ఆడియో, డాల్బీ అట్మాస్. సో వాటిని సపోర్ట్ చేసేటువంటి విధంగా ఇవి డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. యాక్చువల్గా మొన్న జరిగినటువంటి ఈవెంట్లోనే స్ప్రింగ్ రీలోడెడ్ ఈవెంట్లోనే దీన్ని తీసుకొస్తారనుకున్నాం, కానీ సో దీన్ని అయితే తీసుకురాలు. బట్ మనకి రేపు 7వ తారీఖు అయితే ఒక ఈవెంట్ ఉంది కదా, సో ఆ ఈవెంట్లో అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే దీని ప్రైసింగ్ కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సుమారుగా 13,000 రూపాయల బడ్జెట్లో తెచ్చేటువంటి అవకాశం ఉందంట. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో యాపిల్ నుంచి 13,000 రూపాయల బడ్జెట్ అంటే ఇది సింప్లీ ఆసమ్ ప్రైస్ అనే నా అభిప్రాయం. సో ఎనీవే ఎవరైతే యాపిల్ లవర్స్ ఉన్నారో సో వీళ్ళకైతే బీస్ట్ రాబోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐపీఎల్, ఎస్ మీ అందరి ఫేవరెట్, అలాగే నేను కూడా కొంచెం అప్పుడప్పుడు చూస్తుంటాను. సో ఈ ఐపీఎల్ అయితే అర్ధాంతరంగా ఆపేశారు ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల. మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు కదా. ఈరోజు ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో దీని వచ్చేటప్పటికి వీళ్ళు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో జరుపుతారంట. కాకపోతే ఇది మన ఇండియాలో అయితే కాదు, దుబాయ్లో జరగబోతున్నారంట. ఈరోజు అఫీషియల్గా ఢిల్లీకి సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఒక ట్వీట్ని అయితే ట్వీట్ చేయడం జరిగింది. సో ఐపీఎల్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వీళ్ళైతే మరికొన్ని నెలలు అయితే ఓపిక పట్టాల్సినవి. సో అప్పటికల్లా మన ఇండియాలో కూడా నార్మల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోషల్ మీడియా సర్వీసెస్ నుంచి అదేనండి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలాగే మనకి గూగుల్ దగ్గర నుంచి సో మన ఇండియా పెట్టినటువంటి రూల్స్ ఎవరైతే ఈ సోషల్ మీడియా సంబంధించినటువంటి కంపెనీస్ ఉంటాయో మన ఇండియాకి సంబంధించినటువంటి ఒక సీనియర్ మేనేజర్ ఉండాలి. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి, మనకి ఏదైనా లీగల్ ఇష్యూస్ వస్తే అతను ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి కొన్ని రూల్స్ అయితే పెట్టారు కదా. సో వీటన్నిటిని మేము ఒప్పుకుంటున్నామని చెప్పి అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ వీటికి సంబంధించినటువంటి మేనేజర్స్ కోసం హైరింగ్ కూడా స్టార్టింగ్ అయితే చేసేసింది. ఇకపోతే ట్విట్టర్ మాత్రం అదే దోలో ఉంది. సో ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. సో కొత్త రూల్స్ ప్రకారంగా తీసుకొని రారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. కానీ మిగతా కంపెనీస్ అనేది వస్తున్నాయి కాబట్టి మేబీ ట్విట్టర్ కూడా ఇవాళ కాకపోతే రేపైనా అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో నోడల్ ఆఫీసర్స్ని అలాగే సీనియర్ కంప్లైంట్ మేనేజర్స్ని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం ఇండియాలో డైరెక్ట్గా చూడబోతున్నాం అనమాట. అంటే మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఇప్పుడు జస్ట్ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్కి అయితే ట్యాగ్ చేస్తున్నాం, వీలైతే రెస్పాన్స్ ఇస్తారు లేదంటే లేదు. అలా కాకుండా డెడికేటెడ్గా మన ఇండియాకి కొంతమంది పీపుల్ అయితే వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ పిక్సెల్ 6 ఫోన్స్ ఉన్నాయి చూసారా. దీనికి సంబంధించినటువంటి రెండర్ లీక్స్ అయితే ఆల్రెడీ మనం చూసాం. ఈరోజు దీనికి సంబంధించినటువంటి కెమెరాకి అప్డేట్ ఏదైతే ఉందో ఒక హ్యూజ్ అప్గ్రేడ్ మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ గూగుల్ పిక్సెల్ 5 కన్నా కానీ ఇక్కడ గూగుల్ పిక్సెల్ 6లో చాలా అప్గ్రేడ్స్ అయితే తీసుకొస్తున్నారు అంటే కెమెరాలో. సో మనకు రీసెంట్గా టైమ్స్లో ఎల్జీ వింగ్లోను అలాగే X60 ఇట్లాంటి వాటన్నింటిలో గింబల్ కెమెరాస్ ఉన్నాయి చూసారా. సో ఆ గింబల్ కెమెరా టెక్నాలజీని ఇందులో అయితే వాడబోతున్నారంట మరింత బెటర్ స్టెబిలైజేషన్ కోసం, ఈవెన్ వీడియోలో కూడా. అండ్ దీనికి సంబంధించినటువంటి డిజైన్ కూడా ఆల్రెడీ మనకి కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి.
అండ్ కెమెరా పొజిషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈసారి దీంట్లో శాంసంగ్కి సంబంధించినటువంటి సెన్సార్ను యూజ్ చేయబోతున్నారని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి కస్టమ్ ఎన్పియు అలాగే కస్టమ్ ఇమేజ్ సెన్సార్ ప్రాసెసర్స్ వీటన్నిటిని కూడా తీసుకొస్తూ అంటే కెమెరా డిపార్ట్మెంట్లో హై ఎండ్ కింద దీన్ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. ఈసారి అయితే గూగుల్ పిక్సెల్ వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ చిప్సెట్ తోటి, అది కూడా 5 నానోమీటర్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి చిప్సెట్ తోటి రాబోతుందని చెప్తున్నారు. అండ్ ఇది క్వైట్ ఈక్వల్ టు మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 ప్రాసెసర్తో ఈక్వల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందంట. సో ఎనీవే ఇది అతి త్వరలోనే మన ముందుకైతే రాబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి బ్యాటిల్స్ గ్రౌండ్ మొబైల్ ఇండియా దగ్గర నుంచి సో వీళ్ళైతే అఫీషియల్గా నిన్న సాయంత్రం ఒక టీజర్ని అయితే టీజ్ చేశారు. ఈ టీజర్లో మీరు చూసారన్నట్లయితే కనుక పబ్జీకి సంబంధించినటువంటి లెవెల్ 3 మ్యాప్లో ఉండేటువంటి బ్యాక్ ప్యాక్ ఉంది చూసారా, ఆ బ్యాక్ ప్యాక్నే వీళ్ళు ఈ షార్ట్ టీజర్లో అయితే తీసుకొని రావడం జరిగింది. అంటే ఏదైతే పబ్జీ లెవెల్ 3లో ఉండేటువంటి బ్యాక్ ప్యాక్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇప్పుడు బ్యాటిల్స్ గ్రౌండ్ మొబైల్ ఇండియాలో కూడా లెవెల్ 3 మ్యాపింగ్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్, అంటే రూమర్ ఏం కాదు, అఫీషియల్గా కన్ఫర్మే చేసేసింది కంపెనీ. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని అయితే క్రాస్ అయిందంట. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ టు దెమ్. అండ్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వీళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పటికి మనకి సైకో దగ్గర నుంచి, ఇదేంటి సడన్గా సైకో అంటున్నాడు అనుకుంటున్నారా, సైకో అనేది ఒక గేమ్ అండి. సో దీని అబ్రివేషన్ వచ్చేటప్పటికే స్పెషల్ ఇన్ సర్జరీ కౌంటర్ ఆపరేషన్ అని చెప్పి అని అంటున్నారు. సో ఇది కూడా ఒక మల్టీప్లేయర్ గేమ్ అంట. సో పబ్జీని మన ఇండియాలో రీప్లేస్ చేసేటువంటి విధంగా మన ఇండియన్ కంపెనీ డిజైన్ చేస్తున్నటువంటి గేమ్ అయితే ఇది. సో దీనికి సంబంధించినటువంటి ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే అఫీషియల్గా ఈరోజు స్టార్ట్ అయిపోయినాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి సంబంధించినటువంటి ఒక షార్ట్ టీజర్ని కూడా ఈరోజు మన ముందుకు తీసుకొచ్చారు. సో ఇదైతే క్వైట్ సిమిలర్గా ఉంది, కానీ గ్రాఫిక్స్ అయితే టు బి ఫ్రాంక్ నాకు ఇంకా ఇంప్రూవ్ కావాలనిపించింది. సో ఎనీవే వీళ్ళు కూడా వస్తున్నారు. సో బ్యాటిల్స్ గ్రౌండ్ ఆఫ్ మొబైల్ ఇండియా ఉంది చూసారా, సో దానికి కాంపిటేటివ్గా దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ పబ్జీని రీప్లేస్ చేస్తుందని చెప్పి కంపెనీ చెప్తుంది, కానీ ఇది ఎంతవరకు చేస్తుంది అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ ఫర్ దాట్. సో ఇది కూడా మనకి ఇంచుమించుగా బ్యాటిల్స్ గ్రౌండ్ మొబైల్ ఇండియా లాంచ్ అయ్యేటువంటి టైంలోనే లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ప్రీ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేసుకోగలరని చెప్పి నా మనవి. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.